ధర్మశాల వేదికగా ఈ రోజు బిగ్ ఫైట్ జరగనుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న పంజాబ్ కింగ్స్ ఇక గెలుపు కోసం ఎదురు చూస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఆసక్తి పోరు నడవనుంది. ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ గెలిస్తే ప్లే ఆఫ్స్ కు అర్హత సాధిస్తుంది. ఐపీఎల్ 18వ సీజన్ లో భాగంగా 58వ మ్యాచ్ మరికొద్ది క్షణాల ప్రారంభం కానుంది. ధర్మశాల వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ అటు పంజాబ్ ఇటు ఢిల్లీ క్యాపిటల్స్ కి ఎంతో కీలకం. ముఖ్యంగా పంజాబ్ కింగ్స్ ఈ మ్యాచ్ గెలవడంతో ప్లే ఆఫ్ లేక అడుగు పెడుతుంది. ఈ సీజన్ ఆరంభం నుంచి అదరగొడుతున్న పంజాబ్ కింగ్స్ ప్రస్తుతం టాప్ 4 లో కొనసాగుతుంది. 11 మ్యాచ్లు ఆడిన పంజాబ్ కింగ్స్ 7 మ్యాచ్లలో గెలిచి 3 ఓడి మరో మ్యాచ్ ఫలితం దక్కలేదు. మొత్తంగా 15 పాయింట్లతో 3వ స్థానంలో ఉంది. ఈ రోజు ఢిల్లీపై గెలిస్తే 17 పాయింట్లతో ప్లే ఆఫ్ లేక అడుగు పెడుతుంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ 11 మ్యాచ్లు ఆడి 6 గెలిచి 4 ఓడి మరో మ్యాచ్ ఫలితం తేలలేదు. దీంతో 13 పాయింట్లతో 5వ స్థానంలో ఉంది. ఒకవేళ ఈ మ్యాచ్ పంజాబ్ పై ఢిల్లీ గెలిస్తే ముంబైని వెనక్కి నెట్టి టాప్ 4 లో కొనసాగుతుంది. అయితే ఈ రోజు పంజాబ్ పై ఢిల్లీ ఓడిపోవాలని ముంబై కోరుకుంటుంది. ఎందుకంటే ఈ మ్యాచ్ ఓడితే ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల టేబుల్లో వెనకబడిపోతుంది. అప్పుడు ఈ నెల 15న ఢిల్లీ క్యాపిటల్స్ తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. ఆ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పై ముంబై గెలిస్తే ప్లే ఆఫ్ లేక అడుగు పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజు పంజాబ్ తో ఢిల్లీ ఓడిపోవాలని ముంబై కోరుకుంటుంది. ఇది ఇలా ఉంటే ఐపీఎల్ చరిత్రలో పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఇరు జట్లు 33 మ్యాచ్లు ఆడాయి. హెడ్ టు హెడ్ ఫైట్ లో పంజాబ్ కింగ్స్ 17 మ్యాచ్ల్లో గెలిస్తే ఢిల్లీ క్యాపిటల్స్ 15 మ్యాచ్ల్లో విజయం సాధించింది. మరో మ్యాచ్ ఫలితం తేలలేదు. ధర్మశాల వేదికగా ఇరు జట్లు 4 మ్యాచ్లు ఆడగా చెరో 2 మ్యాచ్ల్లో విజయం సాధించాయి. అంటే ఈ మ్యాచ్ ఎంతో రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.